హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. 52 విమానాలు రద్దు కావడం, జాప్యాలు లేకపోవడంతో కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ ప్రాంతీయ అంతర్జాతీయ మార్గాలలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఆశ మరియు భయం కలగలిసి బయలుదేరే బోర్డులను చూసే ప్రయాణికుల కోసం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అద్భుతమైన కార్యాచరణ స్నాప్చాట్ను పోస్ట్ చేసింది. ఆలస్యం మరియు 52 రద్దులు. ఆ సంఖ్యల వెనుక నిజమైన వ్యక్తులు ఉన్నారు. ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న కుటుంబాలు, వీసా సమయం పాలనలో పోటీ పడుతున్న కార్మికులు, క్యాంపస్లకు తిరిగి వచ్చే విద్యార్థులు మరియు అకస్మాత్తుగా తదుపరి విమానం లేని వ్యాపార ప్రయాణికులు, ఎయిర్లైన్ కౌంటర్ వద్ద పొడవైన లైన్ మరియు రాత్రిపూట ఉండని ఫోన్ బ్యాటరీ మాత్రమే. గల్ఫ్లోని కొన్ని ప్రాంతాలలో విమానయానం వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులకు సున్నితంగా ఉండడంతో ఈ అంతరాయం ఏర్పడింది. అధికారిక ప్రయాణ సలహాదారులు ఈ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల పౌర విమానయానానికి అధిక ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఆచరణాత్మకంగా దీని అర్థం విమానయాన సంస్థలు అనిశ్చిత వైమానిక కారిడార్లలోకి నడపడానికి బదులు విమానాలను పూర్తిగా రద్దు చేయవచ్చు. షెడ్యూల్ ఆలస్యంగా నడవవని రోజులు సృష్టిస్తాయి, అవి నడవవు. అయితే రద్దు సంఖ్య దేనిని సూచిస్తుంది? 52 రద్దులు. ఆలస్యంగా నమూనా అనేది వ్యవస్థ వరుసగా ఆలస్యం కావడం కంటే నిర్ణయాత్మకత కోతలను ఎంచుకునే వ్యవస్థను సూచిస్తుంది. ముఖ్యంగా రూట్లు నిలిపివేయబడినప్పుడు, విమానాలను తిరిగి ఉంచినప్పుడు లేదా క్వారియర్లు స్పష్టమైన గగనతల మార్గదర్శకత్వం కోసం వేచి ఉన్నప్పుడు. కువైట్ ఇంటర్నేషనల్ గతంలో ఇలాంటి రద్దు భారీ అంతరాయాన్ని ఎదుర్కొంది. పెరిగిన ప్రాంతీయ ఉద్రిక్త కాలంలో విమానయాన సంస్థలు సేవలను నిలిపివేయడం, విమానాలను మళ్లించడం మరియు స్వల్ప నోటీసుల్లో టైం టేబుల్ను తిరిగి పనిని చేయడం వంటివి జరిగాయి. విమాన ట్రాకింగ్ మరియు ఎయిర్లైన్ స్టేటస్ పేజీలు ప్రయాణికులకు ఏమి జరుగుతుందో దాదాపు సమయంలో చూడటానికి సహాయపడతాయి. అయితే అధికారులు మరియు ఎయిర్లైన్స్ ప్రయాణికులు ధృవీకరించబడిన ఎయిర్లైన్ సూచనలు మరియు అధికారిక నోటీసులపై మాత్రమే చర్య తీసుకోవాలని నిరంతరం నొక్కి చెబుతాయి. ముఖ్యంగా కార్యాచరణ పరిస్థితులు గంటల్లో మారవచ్చు. అయితే రాబోయే 24 గంటల నుండి 72 గంటల్లో ఏం చూడాలి అనే విషయం చూస్తే, విమానయాన సంస్థలు బ్యాచ్లలో ఫ్రీక్వెన్సీలను పునరుద్ధరిస్తాయా లేదా రూటింగ్ మరియు ఎయిర్ స్పేస్ రిస్క్ను తిరిగి అంచనా వేసేటప్పుడు రోలింగ్ రద్దులను కొనసాగిస్తాయా అనేది అత్యంత ముఖ్యమైన సంకేతం. ప్రయాణికులు నవీకరించబడిన ప్రభుత్వ సలహాదారులు మరియు పౌర విమానయాన నోటీసుల కోసం కూడా గమనించాలి, ఎందుకంటే ఇవి తరచుగా బీమా మార్గదర్శకత్వం, కార్పొరేట్ ప్రయాణ విధానాలు మరియు విమానయాన కార్యాచరణ పరిమితులను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతానికి కువైట్ ఇంటర్నేషనల్ యొక్క 52 విమానాల రద్దు అలాగే ఆలస్యం అనేది ఆ క్షణానికి ఒక స్పష్టమైన సూచికగా నిలుస్తుంది. అనిశ్చితి పెరిగినప్పుడు విమానయాన వ్యవస్థ తరచుగా ఖచ్చితత్వాన్ని ఎంచుకుంటుంది. మొదట రద్దు చేయడం ద్వారా ప్రయాణికులను మొదటి నుండి ప్రణాళికలను పునర్నిర్మించడానికి వదిలివేస్తుంది మరియు ఆ గణాంకాల లోపల లెక్కలేనన్ని టెర్మినల్స్లో పునరావృతమయ్యే చాలా మానవ దృశ్యం ఉంది. ఎవరో ఒక స్క్రీన్ వైపు చూస్తూ, ఇంటికి కాల్ చేస్తూ, ఆకాశం స్థిరపడే వరకు దానికోసం వేచి ఉండాలా, దారి మళ్లించాలా లేదా ప్రయాణాన్ని పూర్తిగా పాజ్ చేయాలా అని నిర్ణయించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు.